మహాభాగవతం 56-60వ భాగం వరకు. దుర్యోధనుడికి బుద్ధి చెప్పిన అర్జునుడు. ఉత్తర కుమారుడు తన ఎదురుగా బృహన్నులుగాను నిలిచి ఉన్నది అర్జునుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. తమ ఆస్థానంలోని కుంభభటుడుగా ఉంటూ ధర్మోపదేశాలను చేస్తున్నది ధర్మరాజు అని, మాలినిగా ఉన్నది ద్రౌపది అని తెలుసుకుని విస్మయానికి లోనవుతాడు. గోశాలలో అశ్వాలతో ఉంటూ వచ్చింది నకులు సహదేవులు అని తెలుసుకుంటాడు. ఏడాది పాటు పాండవులతో ఉండడమే తాము చేసుకున్న మహాభాగ్యమని ఉత్తర కుమారుడు ఆనందిస్తాడు. అర్జునుడు పక్కన ఉండగా ఇక తనకు భయం లేదని కౌరవసేనను కట్టడి చేద్దామని చెబుతాడు. అర్జునుడి కోరిక మేరకు సమీవృక్షంపై నుండి ఆయుధాలను కిందకు దించుతాడు ఉత్తర కుమారుడు. ఆయన రథాన్ని నడుపుతూ ఉండగాను గాంధీవం ధరించి అర్జునుడు బయలుదేరుతాడు. అర్జునుడు వస్తున్నాడని తెలియగానే పాండవుల అజ్ఞాతవాసం భంగమవుతుందని, మళ్ళా వారు అడవులకు వెళ్ళవలసి ఉంటుందని అంటాడు దుర్యోధనుడు. లెక్క సరిగ్గా చూసుకోమని, వాళ్ళు అజ్ఞాతవాసం క్రితం రోజుతో ముగిసిందని విషయాన్ని భీముడు గుర్తు చేస్తాడు. దాంతో దుర్యోధనుడు కంగుతింటాడు. ఆలమందలను తోలుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు. దుర్యోధనుడు రథాన్ని అర్జునుడు అడ్డం తిరుగుతాడు. ఆలమందలను వదిలేయమని చెబుతాడు. అదే సమయంలో కర్ణుడు వచ్చి యుద్ధంలో ముందుగా తనను గెలిచి గోవులను తీసుకెళ్లమని అంటాడు. కర్ణుడితో పాటు దుర్యోధనుడు కూడా ఓడించి అర్జునుడు ముందుకు కదులుతాడు. దాంతో కౌరవ సేనలు అర్జునుడి రథాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తాయి. అర్జునుడు వేసిన సమ్మోహనాస్త్రంతోని కౌరవ సేనలు మోచెల్లుతాయి. దాంతో అర్జునుడు ఉత్తర కుమారుడు ఆలమందలను తమ రాజ్యం వైపు అదిలించి బయలుదేరుతారు. ఉత్తర కుమారుడు యుద్ధానికి వెళ్లి తిరిగి రాకపోవడం పట్ల విరాటరాజు ఆందోళన చెందుతాడు. జోదం మాడుతూనే ఆయన పరిస్థితిని కుంభబొట్టు అర్థం చేసుకుంటాడు. ఉత్తర కుమారుడు గురించి కంగారు పడవలసిన పని లేదని బృహనుల రథసారిగా ఉన్నంత వరకు అతనికి ఏమీ కాదని కుంభబొట్టు ధైర్యం చెబుతాడు. కానీ బృహనుల ఎవరూ తెలియకపోవడం వలన విరాటరాజు భయపడుతూనే ఉంటాడు. అదే సమయంలో ఒక వేగు అక్కడికి వచ్చి కౌరవ సేనపైన ఉత్తర కుమారుడు విజయాన్ని సాధించినట్లుగాను చెబుతాడు. ఉత్తర కుమారుడు యుద్ధంలో గెలిచాడనే విషయం తెలియగానే విరాటరాజు సంతోషంతో పొంగిపోతాడు. కౌరవులు తమ కుమారుడు ఓడించి ఆలమందలను విడిపించాడని కుంభబొట్టుడితో గర్వంగా చెబుతాడు. ఉత్తర కుమారుడు విజయం వెనుక బృహనుల ఉండి ఉంటాడనే అభిప్రాయాన్ని కుంభభట్టుడు వ్యక్తం చేస్తాడు. దాంతో ఆగ్రహవేశాలకు లోనైన విరాటరాజు తన చేతుల్లోని పాచికలను కుంభభట్టుడిపై విసురుతాడు. అవి ఆయన ముఖానికి తగిలి గాయం చేస్తాయి. అది చూసిన మాలిని ఆయన రక్తం నేల పడకూడదని చెప్పేసి వెంటనే ఆ గాయాన్ని కట్టుకడుతుంది. ఆమె అంతగా ఎందుకు ఆందోళన చెందుతుందన్నది అర్థం కాక విరాటరాజు అయోమయానికి లోనవుతాడు. మహాభారతం 57వ భాగం ఉత్తర అభిమన్యుల వివాహం. విరాటరాజు మందిరంలోనికి ఉత్తర కుమారుడు అడుగు పెడతాడు. కౌరవ సేనలు ఎదిరించి వచ్చినందుకు కుమారుణ్ణి విరాటరాజు అభినందిస్తాడు. ఈ గొప్పతనం తనది కాదని బృహనుల వేషంలో ఉన్న అర్జునుడిదని చెబుతాడు. ఉత్తర కుమారుడు ఆ మాటలకి ఒక్కసారిగా విరాటరాజు ఆశ్చర్యపోతాడు. తమ అంతఃపురంలో స్త్రీలకు నాట్యం నేర్పుతూ వచ్చింది అసమాన శౌర్యుడైన అర్జునుడా అని ఆశ్చర్యపోతాడు. మహాప్రతివ్రత అయిన ద్రౌపది మాలిని పేరుతో తమ ఆస్థానంలోనే సంచరించడం ఆయనకు మరింత విస్మయాన్ని కలిగిస్తుంది. తమ రాజ్యంలోని మల్ల యోధులకు జీమూతుడు సవాలు విసిరినప్పుడు తమ రాజ్యం పరువు ప్రతిష్టలను కాపాడిన మహాబలశాలి భీముడని తెలిసి ఆయన బెత్తరపోతాడు. ఏదేమైనా మహానుభావులైన పాండవులు తమ ఆస్థానంలోని అజ్ఞాతవాసం పూర్తి చేశారని తెలిసి విరాటరాజు సంతోషాన్ని తెలియజేస్తాడు. అనునిత్యం తనతోనే జోదం ఆడిన కుంభభట్టుడనే ధర్మరాజు అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. అంతటి మహనీయుడిపైన పాచికలు విసిరినందుకును బాధపడుతూ మన్నించమని కోరుతాడు. మనసు కష్టపెట్టి ఉంటే మన్నించమని ద్రౌపదితో అంటాడు. అదే సమయంలో అక్కడికి ఉత్తర వస్తుంది. ఇంతకాలంగానూ పాండవులు తమ ఆస్థానంలోనే ఉన్నారని తెలిసి ఆనందాశ్చర్యాలకు లోనవుతుంది. ఆమెకు మొదటి నుండి కూడా అభిమన్యుడు అంటే ప్రాణమనే విషయాన్ని ఆ సమయంలోని ఉత్తర కుమారుడు ప్రస్తావిస్తాడు. ఆ ఇద్దరికీ వివాహాన్ని జరిపిస్తే తమ మధ్య బంధం మరింత బలపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. అభిమన్యుడికి తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి జరిపించమని తనకి ఎలాంటి అభ్యంతరమూ లేదని అంటాడు విరాటరాజు. వాళ్ళిద్దరూ ఇష్టపడితే కానీయమంటారు పాండవులు. పాండవుల అజ్ఞాతవాసం పూర్తి కావడంతో కృష్ణుడు విరాటరాజు రాజ్యానికి వస్తాడు. పాండవుల క్షేమ సమాచారం తెలుసుకుంటాడు. తనని అనేక గండాల నుండి గొట్టెక్కించిన కృష్ణుడికి వాళ్ళంతా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అభిమన్యుడికి ఉత్తరను ఇచ్చి వివాహం చెయ్యాలనుకున్నట్లుగా చెబుతారు. అందుకు కృష్ణుడు కూడా సంతోషిస్తాడు. కృష్ణుడు సమక్షంలో వాళ్ళు ఉత్తర అభిమన్యుల వివాహం జరిపిస్తారు. కృష్ణుడు నూతన దంపతులకు ఆశీస్సులు అందజేస్తాడు. అలా విరాటరాజు కొలువులో పాండవుల అజ్ఞాతవాసం ఆయన బంధుత్వంతో ముగుస్తుంది. మహాభారతం 58వ భాగంలో బలరాముడి తీర్థయాత్రలు. పాండవుల అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వాళ్ళ రాజ్యాలను వాళ్లకు కౌరవులు అప్పగించవలసి ఉంటుంది. కానీ వాళ్ళ నుండి ఎలాంటి కబురు అందకపోవడంతో పాండవులు ఆలోచనలో పడతారు.
విషయాన్ని కృష్ణుడు దృష్టికి తీసుకువెళ్తారు. కౌరవుల దగ్గరకు ఎవరైనా రాయబారం పంపించి తనకు జరగవలసిన న్యాయం గురించి ప్రస్తావించేలా చేయడం మంచిదని కృష్ణుడు సూచిస్తాడు. అయితే పాండవులకు రాజ్యభాగం ఇవ్వడం ఇష్టం లేని దుర్యోధనుడు అప్పటికే సైన్యాన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. కౌరవులు యుద్ధం పట్ల ఆసక్తిని చూపుతున్నారనే విషయం పాండవులకు తెలిసిపోతుంది. దాంతో ఆ దిశగా వాళ్ళు కూడా తమ ప్రయత్నాలను ప్రారంభిస్తారు. రానున్న యుద్ధంలో తమ పక్షాన నిలవమని కోరడం కోసం కృష్ణుడి దగ్గరికి అర్జునుడు వెళతాడు. అదే సమయంలో దుర్యోధనుడు కూడా అక్కడికి చేరుకుంటాడు. ఆ సమయంలో కృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు. ఆయన కాళ్ళు దగ్గర కూర్చోవడానికి దుర్యోధనుడికి అహంభావం అడ్డొస్తుంది. అందువలన ఆయన కృష్ణుడు తలవైపు కూర్చుంటాడు. దాంతో కృష్ణుడు కాళ్ళ వైపున అర్జునుడు కూర్చుంటాడు. కృష్ణుడు నిద్ర లేస్తూనే ముందుగా అర్జున్ని చూస్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడిని గమనిస్తాడు. వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చారన్నది పసిగడతాడు. యుద్ధంలో తన వైపు నిలబడమని కృష్ణుణ్ణి కోరుతాడు అర్జునుడు. తను కూడా అదే పనిపై వచ్చానని దుర్యోధనుడు చెబుతాడు. అయితే ఇద్దరికీ న్యాయం చెయ్యవలసిన అవసరం ఉందని అంటాడు కృష్ణుడు. తను ఒకవైపు, తన సైన్యం ఒకవైపు మద్దతుగా నిలుస్తామని చెబుతాడు. అయితే తను మాత్రం ఆయుధం పట్టనని కృష్ణుడు అంటాడు. అయినా కృష్ణుడే కావాలని అడుగుతాడు అర్జునుడు. ఆయన సారథ్యం అవసరమని అభ్యర్థిస్తాడు. యుద్ధంలో ఆయుధం పట్టని కృష్ణుడు వల్ల ప్రయోజనం ఏముంటుంది అని భావించిన దుర్యోధనుడు కృష్ణుడు సైన్యాన్ని కోరుతాడు. అందుకు కృష్ణుడు అంగీకరిస్తాడు. ఈ విషయం బలరాముడికి తెలుస్తుంది. దాంతో ఆయన ఆలోచనలో పడతాడు. దుర్యోధనుడు తన శిష్యుడు. తను అంటే అతనికి చాలా అభిమానం. అలాంటి దుర్యోధనుడు అడిగితే అతని వైపు యుద్ధం చెయ్యవలసి వస్తుంది. పాండవుల పక్షాన కృష్ణుడు రంగంలోనికి దిగినప్పుడు తను కౌరవుల పక్షాన దిగితే అది తమ ఇద్దరి మధ్య యుద్ధంలా మారుతుంది. అందువలన ఎవరికీ ఎలాంటి మద్దతు ప్రకటించకపోవడమే మంచిదనే నిర్ణయానికి వస్తాడు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ అసలు ఉండకపోవడమే మంచిదనే ఉద్దేశంతో తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. మహాభారతం 59వ భాగంలో పాండవుల కోసం బయలుదేరిన సవ్యుడు. ఒకవైపున పాండవులు, మరోవైపున కౌరవులు యుద్ధానికి సంబంధించిన ప్రయత్నంలో భాగంగా తమ బలగాలను కూడగడుతూ ఉంటారు. బలవంతమైన రాజుల సహాయ సహకారాలు కోరుతూ ఉంటారు. బలవంతమైన రాజులు జాబితాలు తయారు చేసుకుని ముందుగా వాళ్ళ దగ్గరికి తమ దూతలను పంపుతూ ఉంటారు. అలా సవ్యుడు దగ్గరికి కూడా పాండవులు తమ దూతను పంపుతారు. సవ్యుడు ముద్ర దేశం పరిపాలిస్తూ ఉంటాడు. పాండురాజు రెండవ భార్య అయిన యాద్రికి ఆయన సోదరుడు, నకులు సహదేవుడికి మేనమామ. ఆ కారణంగా ఆయనకి కబురు వెళుతుంది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి వచ్చారు. ఎన్నో కష్టాలు, బాధలు భరించి తిరిగి వచ్చారు. అలాంటి వాళ్లను తానంతట తాను వెళ్ళి పలకరించాల్సింది కానీ వాళ్ళే తనకి కబురు చేశారు. అందువలన తప్పక వెళ్ళవలసిన బాధ్యత తనకి ఉంది అని శల్యుడు భావిస్తాడు. పైగా యుద్ధంలోని తన సాయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. తమ వైపు నుండి వాళ్ళకి భరోసా ఇవ్వాలని అనుకుంటాడు. దూతలు కబురు మోసుకొచ్చినదే తనువుగా తన సైన్యంతో కలిసి పాండవులు నివసిస్తున్న ఉపలవ్యం నగరానికి ఆయన బయలుదేరుతాడు. సవ్యుడు భారీ సంఖ్యతో గల తన సైన్యాన్ని వెంటబెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటాడు. పాండవులు సవ్యుడి సాయాన్ని కోరిన విషయం కౌరవులకు తెలుస్తుంది. సవ్యుడు మహాబల సంపన్నుడు. అంతేకాదు ఆయన సైనిక బలం చాలా ఎక్కువ. అలాంటి ఆయనను తమ వైపుకు తిప్పుకోవడం మంచిదని నిర్ణయానికి దుర్యోధనుడు వస్తాడు. అయితే పాండవుల విరోధిగా సవ్యుడికి ఎదురు పడితే మొదటికే మోసం వస్తుంది. అందువలన ఒక పథకం ప్రకారం సవ్యుడు మనసును గెలుచుకోవాలని దుర్యోధనుడు భావిస్తాడు. తన పథకాన్ని ఆ క్షణంలోనే ఆచరణలో పెడతాడు. సవ్యుడి భారీ సైన్యం పాండవుల నగరానికి దిశగా ముందుకు కదులుతూ ఉంటుంది. అంతటి సైన్యానికి కూడా ఎక్కడ పడితే అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఆ సైన్యం ఎక్కడ మజిలీ చెయ్యాలనుకుంటే అక్కడ ముందుగా జరుగుతూ పోతున్న ఏర్పాట్లను చూసి సవ్యుడు మురిసిపోతాడు. ఇంతమంది సైన్యం ఎక్కడా దేనికోసం వెతుక్కోకుండా, దేనికి ఇబ్బంది పడకుండా అంతా సేద తీరేట్లుగా ఎలా ఏర్పాటు చేయడం తేలికైన విషయమేం కాదు. ఇలా ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నది పాండవులేనని సవ్యుడు అనుకుంటాడు. మహాభారతం 60వ భాగంలో సవ్యుడి మనసు దోచుకున్న దుర్యోధనుడు. సవ్యుడు తన సైన్యంతో ముందుకు వెళుతూ ఉంటాడు. అక్కడక్కడ విశ్రమిస్తూ మళ్ళా ముందుకు సాగుతూ ఉంటాడు. దారి పొడవునా ఎక్కడా దేనికి ఇబ్బంది లేని సౌకర్యాలను కల్పిస్తున్న ధర్మరాజు సమర్థతను ఆయన మనసులోనే మెచ్చుకుంటాడు. ధర్మరాజు ఈ ఏర్పాట్లు బాధ్యతను ఎవరికి అప్పగించాడో వాళ్ళని చూడాలని, అభినందించాలని అనుకుంటాడు. తన మనుషుల్ని పిలిచి తమ వసతి సౌకర్యాలను పర్యవేక్షిస్తున్న వ్యక్తులను తీసుకురమ్మని చెబుతాడు. అలాగేనంటూ వెళ్ళిన వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ముందు నిలబడతారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, దుర్యోధనుడు. అతన్ని చూడగానే సవ్యుడు ఆశ్చర్యపోతాడు. తనకి, తన సైన్యానికి దారి పొడవునా కావలసిన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నది దుర్యోధనుడా అని ఆయన విస్మయానికి లోనవుతాడు.
ధర్మరాజు చేయించవలసిన ఏర్పాట్లు దుర్యోధనుడు భుజాన వేసుకోవడం గురించి సవ్యుడు అడుగుతాడు. ఆయన పట్ల తనకి గల అభిమానమే అలా చేయించిందని చెబుతాడు దుర్యోధనుడు. ఆ మాటలకి సవ్యుడు ఎంతగానో సంతోషిస్తాడు. దారి పొడుగునా చక్కని ఏర్పాట్లు చేస్తూ నా మనసును దోచుకున్నావు. నీకు ఏం కావాలో అడుగు, ఇస్తాను అని సవ్యుడు అంటాడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న దుర్యోధనుడు యుద్ధంలో తనకి సలహాలు సూచనలు ఇస్తూ తమ తరపున పోరాడాలని కోరుతాడు. ముందుగా వచ్చి తనను కోరిన కారణంగా తన సహాయం ఆయనకే ఉంటుందని సవ్యుడు హామీ ఇస్తాడు. ఆ ఒక్క మాట చాలు అంటూ దుర్యోధనుడు ఆనందంతో పొంగిపోతాడు. ఒక్కసారి పాండవులు కలుసుకుని ఆ తర్వాత అతని దగ్గరికి వస్తానని సవ్యుడు చెబుతాడు. ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం తనకి ఉందని వెళ్ళమని దుర్యోధనుడు అంటాడు. తను అనుకున్న పనిని అనుకున్నట్లుగానే పూర్తి చేశాడనే సంతోషంతో దుర్యోధనుడు అక్కడి నుండి బయటికి వస్తాడు. పాండవులు కలుసుకోవడానికి సవ్యుడు ఉపలవ్యం చేరుకుంటాడు. పాండవులంతా కూడా ఆయనకు ఎదురుగా వచ్చి ఘనంగా స్వాగతం పలుకుతారు. వాళ్ళందరినీ అక్కున చేర్చుకున్న సవ్యుడు బాగోగులను అడిగి తెలుసుకుంటాడు. తమ అంత దూరం నుండి రోజుల పాటు ప్రయాణించినా పెద్దగా అలసిపోలేదని, అందుకు కారణం దుర్యోధనుడు అంటూ ఆయన చేసిన ఏర్పాట్ల గురించి పాండవులకు చెబుతాడు. దుర్యోధనుడికి తను ఇచ్చిన మాటను గురించి కూడా వివరిస్తాడు. ఆ మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడిన ధర్మరాజు వెంటనే తేరుకుంటాడు. కర్ణుడికి రథసారథిగా సవ్యుడిని దుర్యోధనుడు ఉపకరించుకుంటాడనే విషయాన్ని గ్రహిస్తాడు. కర్ణుడికి రథసారథిగా ఉంటూ ఆయన్ను మానసికంగా బలహీనపరుస్తూ ఉండమని కోరుతాడు. ఆ విషయంలో సవ్యుడు మాట ఇవ్వడంతోనే ధర్మరాజు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటాడు. ప్లీజ్ అండి, నచ్చితే చిన్న లైక్ అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.